రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్ళైన సందర్భంగా మన పరిస్థితి ఎలా ఉంది అనేది మాట్లాడుకోవడం కోసం, చర్చించుకోవడం కోసం, భవిష్యత్తులో మనం ఏం చెయ్యాలి అనే దానికోసం ఈ సెమినార్ జరుగుతాం. జిల్లాల్లో కూడా సదస్సులు జరపమన్నా జిల్లాల్లో సదస్సులు జరుగుతున్నాయి. మిగిలినటువంటి జిల్లాలన్నింటిలో కూడా సదస్సులు జరగాలి. మనకు ఆల్ ఇండియా కమిటీ ఈ సంవత్సరం అంతా చేయమని పిలిపించేది. అయితే మనం ఏంటంటే మహాసభలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. సిఐటియు జిల్లాల మహాసభలు, మన రంగాల మహాసభలు ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి మే 20వ తేదీన జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మె ఏదైతే ఉందో కార్మిక సమ్మె, ఆ సమ్మెకు లింకుగా మనం ఈ లోపే జరుపుకుంటే మంచిది అనేది మన రాష్ట్ర కమిటీ భావించింది. దాంట్లో భాగంగానే ఒకటి మేడే, రెండోది సమ్మె, రెండుకు ఉపయోగపడేలాగా ఈ నెలాఖరు లోపే జిల్లాలో సదస్సులు జరపమని చెప్పాం. కొన్ని జిల్లాలు జరిపారు. జరపనటువంటి వాళ్ళు మే 20 లోపు జరపండి. అప్పుడు కూడా సాధ్యం కాక ఎవరైనా ఉంటే ఆ తర్వాత అయినా జరపాల్సింది. అయితే మనోళ్ళు కొంతమంది, చాలా మంది ఆవిర్భావ దినోత్సవ సభ లేదా ఆవిర్భావ దినోత్సవం అన్నాం. మనం ఏమి ఎన్హెచ్ఎం పుట్టినరోజు చేయట్లా. ఆవిర్భావ దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం చేయాలి. ఇప్పుడు మనం ఎన్హెచ్ఎం పెట్టింది కేంద్ర ప్రభుత్వం, దాని పుట్టినరోజు చేసుకోవటం కాదు. ఇప్పుడు మన సంగతి ఎందుకు తెలుసుకోవటానికి ఈ సెమినార్ జరుగుతుంది. 20 ఏళ్ల క్రితం ఆశాలుగా జాయిన్ అయ్యాం. ఇప్పుడు 20 ఏళ్ళు అయినాయి. అప్పుడు మన వయసు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు 40కి వచ్చారు. అదే మన గెలుపు. 30లో జాయిన్ అయిన వాళ్ళు 50కి వచ్చారు. అదే మనం సాధించింది. 40లో జాయిన్ అయిన వాళ్ళు అప్పటికే మాకు వయసు గీసేం పెట్ల. నువ్వు వస్తే చాలమ్మా అన్నారు. రిటైర్ అయిపోయారు. 10,000 జీతం కూడా తీసుకోకుండా రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం మనతో చర్చలు జరిపింది. చర్చలు జరిపి కొన్ని ఒప్పందాలకి అంగీకరించింది. ఒప్పందాలకు వచ్చాము. కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు ఇచ్చిన ఈ 60 ఏళ్ళు 62 ఏళ్ల వరకన్నా ఉండటానికో లేదా ప్రమాదవశాత్తు అనారోగ్యంతోనో చనిపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవన్నా వర్తించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ రోజు రేపు మాపు అనే పద్ధతిలో మాట్లాడుతుంది. చచ్చిపోతున్నారు మా ఆశా వర్కర్లు అంటే ఇన్సూరెన్స్ ఫారం పంపించారు. దాని మీద డౌట్లు, పూర్తి చేయాలా వద్దా, ఏం చేయమంటారు? దీంతో రాయించుకొని ఏం చేస్తారు? ఇందులో ఆటో డెబిట్ అని ఉంది. దీని పరిస్థితి ఏంటి? మా అకౌంట్ లోంచి కట్ అవుతుందేమో. సరే, ఇంగ్లీష్ రాసుకోండి, తెలుగులో చాలా స్పష్టంగా ఉంది. ఫస్ట్ పేరాలోనే ఈ బీమా కోసం ఇస్తున్నటువంటి అమౌంట్ దీనికోసమే ఖర్చు చేస్తాను అని నేను అంగీకరిస్తున్నాను అని ఉంది. అంటే ప్రభుత్వం మనకి ఆ బీమాకు సంబంధించిన అమౌంట్ మన అకౌంట్ లో వేస్తుంది, దాన్ని దీనికోసం ఉపయోగిస్తాము అనేది. వెంట పడక ఫారం వచ్చింది, పూర్తి చేసి తొందరగా పంపించింది. వాళ్ళు ఒకవేళ డబ్బులు మన అకౌంట్ లో వేయకపోతే కొట్లాడదాం, తెచ్చుకుందాం. అందుకని ఈ ఫారంలో సంతకం పెడితే నా ఉద్యోగం పోయిద్దామో, నా ఆస్తి పోయిద్దామో, లేకపోతే నా డబ్బులు కట్ అవుతాయేమో, ఈ ఆలోచనలు చేయకండి. నెలాఖరు లోపు దాన్ని కంప్లీట్ చేసి నెలాఖరు వరకు చేయకండి. మీరు అయిపోయి చాలా రోజులు అవుతుంది కాబట్టి మీరు కంప్లీట్ చేసి పంపించేస్తే వాళ్ళు స్క్రూటినీ చేసేవన్నీ తప్పులోనే మళ్ళీ సరి చేయడానికి టైం పడుతుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.